హలో డైరీవిన్ ఫ్యామిలీ. ఈ రోజు మా అన్న బర్త్‌డే. హ్యాపీ బర్త్‌డే నాని. బ్యాక్ ఇన్ 2016 మా ఫాదర్ ఒక సామాన్య రైతు. సంవత్సరం మొత్తం కష్టపడితే ఎప్పుడో ఇయర్‌కి ఒకసారి పంట అమ్మినప్పుడు కొంచెం డబ్బులొచ్చేవి. మా అమ్మ, నాన్న నన్ను, మా అన్నని చిన్నప్పటి నుంచి మంచి స్కూల్స్‌లోనే చదివించారు. వాళ్ళ స్తోమతకి మించి చదివించారు. మా ఊర్లో చాలా మంది మా నాన్నని ఎందుకు ఇంత ఖర్చు పెట్టి చదివిస్తున్నారు? మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని వేస్ట్ చేసుకుంటున్నారు. అదే డబ్బుని ఇంట్రెస్ట్‌కి ఇచ్చుకుంటే బాగా సంపాదిస్తారు అని చాలా చెప్పారు. బట్ మా అమ్మ, నాన్న మా ఎడ్యుకేషన్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాలనుకోలేదు. నాకు లైఫ్ ఇచ్చిన పేరెంట్స్ మా అమ్మ, నాన్న. బట్ నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది మా పిన్ని, మా బాబాయ్. నాకు లైఫ్ అంటే ఏంటి అని నేర్పించింది మా మామ. 8 ఇయర్స్ బ్యాక్ మా అన్న బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు చాలా కాలేజ్ గురించి ఆలోచించి లాస్ట్‌కి నార్మల్ చిన్న కాలేజ్‌లో డొనేషన్ ఏం లేకుండా జాయిన్ అయ్యాడు. మా అన్న ఫ్రెండ్స్ చాలా మంది ప్రైవేట్ యూనివర్సిటీస్ జాయిన్ అయ్యారు. మా అన్నకి కూడా అవ్వాలని ఉండే. ఆ రోజు ఒక్క మాట అన్నాడు. నేను జాయిన్ అవుతా అంటే అమ్మ వాళ్ళు పక్కా జాయిన్ చేస్తారు. బట్ మళ్ళీ నా కోసం అంత ఖర్చు పెడితే నీ ఎడ్యుకేషన్‌కి ప్రాబ్లమ్ అవుతది. అమ్మ వాళ్ళు ఇద్దరి కోసం అంత ఫీజు కట్టాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తది. నేను అడ్జస్ట్ అయిపోతాలే అని అన్నాడు. ఇప్పుడున్న జనరేషన్స్‌లో పేరెంట్స్ కష్టం గురించి ఆలోచించకుండా బైక్స్ కావాలి, ఐఫోన్స్ కావాలి అనే రోజులు మా అన్న మా పేరెంట్స్ ఫైనాన్షియల్ కండిషన్ అర్థం చేసుకొని తనకి ఇష్టమైన కాలేజ్‌ని వదులుకున్నాడు. అలా నా కోసం చాలా సాక్రిఫైస్ చేశాడు. హ్యాపీ బర్త్‌డే అన్న. వి ఆర్ సెలబ్రేటింగ్ మై బ్రదర్స్ బర్త్‌డే విత్ అవర్ డైరీ ఈవెంట్ ఫ్యామిలీ. మా కష్టాల్లోనే కాదు, మా సంతోషాల్లో కూడా మాతో పాటు సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ వి ఆర్ సెలబ్రేటింగ్ దిస్ స్పెషల్ డే విత్ అవర్ డైరీ ఫ్యామిలీ.